హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. RRR పాన్ ఇండియా సినిమాతో పాన్ వరల్డ్ క్రేజ్ సంపాదించి హాలీవుడ్ మేకర్స్ ని కూడా ఇట్టే పడేసిన జక్కన్న తన నెక్స్ట్ మూవీ ఓపెనింగ్ కోసం బిగ్ ప్లాన్ చేశారట. ఏకంగా హాలీవుడ్ బడా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్నే మహేష్ సినిమా ఓపెనింగ్ కోసం తీసుకురానున్నారట. ఇది నిజమో అబద్ధమో పక్కకు పెడితే ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింటా తెగ ట్రెండ్ అవుతోంది. ఐకాన్ స్టార్ బర్త్డే రోజు రిలీజ్ అయిన ఒక్క పోస్టర్, గంగమ్మ జాతరలో లేడీ గెటప్లో కనిపించిన పుష్పరాజ్ పోస్టర్ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పుష్ప 2 పై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. అయితే ఇదే సీన్కు సంబంధించిన ఎడిటింగ్ రూమ్ నుంచి ఓ పిక్ లీక్ అయింది. అందులో ఇదే గెటప్లో పుష్పరాజ్ నిలబడడం అందరిలో గూస్ బంప్స్ పుట్టిస్తోంది. అంతేకాదు ఇది ఇంటర్వెల్ సీన్ అని, ఈ సీన్ ఓ బిగ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుందని, ఆ సీన్తో ఐకాన్ స్టార్ ఇచ్చే ట్విస్ట్తో ఆఫ్టర్ రిలీజ్ దునియా దద్దరిల్లిపోతుందనే న్యూస్ బయటికి వచ్చింది. పుష్ప 2లో నీ హీరోను చూసి మీసం మెలేస్తావు. పుష్ప 2తో థియేటర్లు ఊగిపోతాయి. పుష్ప 2లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. పుష్ప 2 తర్వాత అంతా పుష్పగాడి రూలే అంటూ చాలా సందర్భాల్లో, చాలా వేదికల్లో, చాలా ఇంటర్వ్యూల్లో పుష్ప 2 పై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన ఈ మూవీ డైరెక్టర్ అండ్ టీమ్ ఇప్పుడు ఉన్నట్టుండి తమ మాటలతో నెట్టింటా వైరల్ అవుతున్నారు. పుష్ప 2ను ట్విట్టర్ ఎక్స్లో మరోసారి ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. దాంతో పాటే అందరూ పుష్ప 2 పై స్కై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేస్తున్నారు. ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు సెలబ్రిటీల మాటలు గతి తప్పుతుంటాయి. అవి కాస్త డబుల్ మీనింగ్గా ఎదుటివారి మనసుని గాయపరుస్తుంటాయి. ఇక ఓం భీమ్ బుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఇదే జరిగింది. రచ్చరవి వేసిన డబుల్ మీనింగ్ డైలాగ్ యాంకర్ గీతా భగత్ను నొప్పించడంతో ఆమె ఈ జబర్దస్తోడికి వేదిక పైనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఇద్దరి మనుషుల మధ్య నడిచే ప్రేమ కథనే చూశారు. కానీ ఇప్పుడు ఓ దెయ్యంతో కుర్రాడు నడిపే ప్రేమ కథను చూస్తారని క్రేజీ అనౌన్స్మెంట్ చేశాడు దిల్ రాజు. తన తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా అరుణ్ డైరెక్షన్లో లవ్ మీ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈయన. అయితే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ అండ్ మోస్ట్ వెయిటింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. అది కాస్త ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. దయ్యంతో ప్రేమ, ఇదెక్కడి కరువు కాన్సెప్ట్ రా మామ అనే కామెంట్ నెటిజన్ల నుంచి వచ్చేలా చేసుకుంటోంది. గాజువాక కండక్టర్ పాప పాటగా ఫేమస్ అయి రవితేజ ధమాకా సినిమాకెక్కిన పల్సర్ సాంగ్ స్టిల్ యూట్యూబ్లో దూసుకుపోతూనే ఉంది. దిమ్మ తిరిగే రెస్పాన్స్తో ఎట్ ప్రజెంట్ ఈ సాంగ్ యూట్యూబ్లో 200 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ట్విట్టర్ ఎక్స్లో షేర్ చేశారు. నాన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన తన నాన్నకు తన టాలెంట్నే బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు నానిసన్ అర్జున్. నాకిష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టమని, అందుకనే ఈ బర్త్డే గిఫ్ట్గా ఒక మ్యూజిక్ ప్లే చేస్తానంటూ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోని హోయినా హోయినా మ్యూజిక్ను పియానోపై ప్లే చేశాడు అర్జున్. ప్లే చేయడమే కాదు, తన గిఫ్ట్తో, తన టాలెంట్తో తన నాన్న నానిని ఎమోషనల్ అయ్యేలా చేశాడు ఈ లిటిల్ న్యాచురల్ స్టార్. హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సీరియస్ అయ్యారు. ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాలో ఆగిపోలేదని, పవన్తో ఏదో ఒక సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవడం తన ఉద్దేశం కాదని చెప్పారు. మా ఇద్దరికి గుర్తుండిపోయే సినిమా నిర్మిస్తున్నాం కనుకే ఈ జాగ్రత్త, ఈ ఆలస్యం అంటూ మరోసారి క్లారిటీగా చెప్పారు ఈయన. రాడిసన్ డ్రగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు ఉండడం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. డ్రగ్ పెడ్లర్ క్రిష్ పేరు చెప్పడంతో పోలీసులు ఈయనను తమ లిస్టులో చేర్చారు. విచారణ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే క్రిష్ మాత్రం ఆ డ్రగ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు. పబ్కు వెళ్ళిన మాట వాస్తవమే అయినా ఫ్రెండ్స్ను కలిసి 45 నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్ళిపోయా అంటూ పోలీసులకు చెప్పారు.